హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా గుడ్డు అంటే అందరూ ఇష్టపడతారు. ఏదైనా స్పెషల్ ఐటెం చేసుకోవాలి అనుకున్నప్పుడు చికెన్ తర్వాత మనకు గుర్తొచ్చేది ఎగ్. మరి ఎగ్ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. ముందుగా కావలసిన పదార్థాలు: 6 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఉడికించుకున్న 6 ఎగ్స్, తాలింపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో 6 ఎగ్స్ వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. విజిల్ ఆరాక ఇప్పుడు వీటిపై పెంకును తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 30 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఉడికించుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకుని మంట సిమ్లో పెట్టి నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. కోడిగుడ్లు ఇలా నూనెలో కొంచెం సేపు ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అవి వేగాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చిలుకలు, చిన్నగా కట్ చేసుకున్న 6 ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ కొంచెం త్వరగా వేగుతుంది. చూడండి, ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని తిప్పుకుందాం. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుని కూరలో వేసుకుందాం. ఇలా చేయడం వల్ల మసాలా కోడిగుడ్లకి చక్కగా పడుతుంది. ఒక 4 నిమిషాలు స్టవ్ని సిమ్లో ఉంచి కొంచెం సేపు ఇలా వేయించుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతే, చూశారు కదా, ఎంతో సింపుల్గా రుచికరమైన కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.